హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఎస్ఎస్సి వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 4th March 2020 సీజల్ టైర్ 1 షిఫ్ట్ 3 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ వీడియోలో మనము ఇదే షిఫ్ట్ క్వశ్చన్స్ జీకే డిస్కస్ చేస్తాం. ఈరోజు మనం మ్యాథ్స్ డిస్కస్ చేస్తాం. ఇంకా ఫస్ట్ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు ద యావరేజ్ ఏజ్ ఆఫ్, ఓకేనా, అక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారంట, వాళ్ళ యావరేజ్ ఏంటంట 35. ఓకే, వాళ్ళ యావరేజ్ అంతా 35. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే విచ్ వాస్ 2.5 ఇయర్స్. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, 2.5 ఇయర్స్ మోర్ దాన్ ద కరెక్ట్ యావరేజ్. యాక్చువల్గా కరెక్ట్ యావరేజ్ వేరే ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే యావరేజ్ ఎక్కువ అయిపోతుందంట. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇది యావరేజ్ 35 అనేది ఏంటంటే ఎక్స్ట్రా ఉందంట. ఓకే, ఇది ఒరిజినల్ కాదు, ఈ 35 ఇయర్స్ అనేది ఫేక్ అనమాట. అంటే తప్పుపడింది. మన ఎంత ఎక్కువ ఏంటంటే ఇక్కడ 2.5 ఇయర్స్ అనేది ఎక్స్ట్రా ఉందంట. ఎంత ఎక్కువ? 2.5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉందంట. ఎందువల్ల ఇది తప్పు పడిందంటే మనకి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ రీజన్ ఏమంటే 2 పర్సన్స్ వచ్చేసి ఏజెస్ ఉండే కదా. అంటే ఈ మొత్తం మెంబర్స్లో ఇద్దరు యావరేజ్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ ఇద్దరి ఏజెస్ అనేవి మనకు మేము తప్పు చేశారనమాట. ఆ ఇద్దరు ఏజెస్ ఏంటంటే ఒకరేమో 38.5 ఇయర్స్ రాశారు, ఇంకొకరికి ఏమో 40 ఇయర్స్ రాశారనమాట. యాక్చువల్గా వాళ్ళ ఏజ్ ఎంత 29 ఇయర్స్, అలాగే మనకు 22 రెస్పెక్టివ్లీ. ఓకేనా, ఒకరికేమో 29 ఇయర్స్ ఉండాలి, ఒకరికి 22 ఇయర్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఎలా రాశారు, వాళ్ళు తప్పుగా రాశారనమాట. 38.5గా అలాగే 40గా రాశారనమాట. దానివల్ల ఏమైంది, మొత్తం యావరేజ్ మారిపోయింది. ఎంత ఎక్కువైందంటే 2.5 ఇయర్స్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ తప్పు రాయడం వల్ల 2.5 ఇయర్స్ యావరేజ్ ఎక్కువైపోయింది అనమాట. బట్ మనకి ఏంటంటే మనకి యాక్చువల్ యావరేజ్ ఇలా అంటే మనకు రియల్గా వచ్చే యావరేజ్ ఇవ్వలేదు, మన తప్పు యావరేజ్ ఇచ్చారనమాట. ఓకేనా, ఇది మనకు మిస్టేక్ యావరేజ్ అనమాట. అంటే తప్పు వచ్చిన యావరేజ్ 35 ఇయర్స్. ఓకేనా, ఎంత ఎక్కువైందంటే 2.5 ఇయర్స్ మనకి యావరేజ్ అనేది ఎక్కువైంది అనమాట. క్వశ్చన్ క్లియర్గా అర్థం కావాలి. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఎలా అవుతుందంటే చూసినట్టయితే మన టోటల్ యావరేజ్ ఏమనుకున్నా అంటే వాట్ వి కాల్ ఈ టోటల్ నెంబర్స్ ఎంతమంది ఉండరు. ఓకేనా, ఆ స్కూల్లో లేదంటే అక్కడ టోటల్ యావరేజ్ మెయిన్ వాట్ వి కాల్ టోటల్ ఎంత మెంబర్స్ ఉన్నారంటే మనం ఎక్స్ అనుకున్నాను. ఓకేనా, టోటల్ మెంబర్స్ ఏమనుకున్నాను అంటే చూడండి, టోటల్ మెంబర్స్ ఏమనుకున్నాను ఇక్కడ ఎక్స్ అనుకున్నాం. ఓకేనా, ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు టోటల్ వాట్ వి కాల్ వాళ్ళ యావరేజ్ మొత్తం వాట్ వి కాల్ టోటల్ సమ్ ఏమవుతుందంటే వాట్ వి కాల్ 35x అవుతుంది అనమాట. ఎందుకు 35x అవుతుంది చూడండి, ఇక్కడ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు తెలిసిన మనకు ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, నెంబర్ ఇంటూ యావరేజ్ ఏమవుతుంది అంటే యావరేజ్ని అలాగే నెంబర్స్ని మల్టిప్లై చేసామనుకోండి మనకి ఫైనల్గా ఏమొస్తుంది, సమ్ వస్తుంది కదా. సో అదే చేస్తున్నాను ఇక్కడ. మన యావరేజ్ 35 ఇచ్చేస్తారు ఆల్రెడీ. నేను ఏమనుకున్నానంటే ఐఎమ్ థింకింగ్ టోటల్ మెంబర్స్ ఏమనుకున్నానంటే ఎక్స్ అనుకున్నాను. అప్పుడు టోటల్ సమ్ ఏమవుతుందంటే 35x అవుతుంది కదా. ఓకే, అంటే టోటల్ ఏజెస్ అనేవి ఏమవుతాయి మనకు 35x అవుతుంది అనమాట. ఓకేనా, బట్ యాక్చువల్గా ఉండాల్సిన ఏజ్ ఎంత మనకు వాట్ వి కాల్ యావరేజ్ ఎంత అంటే 35 మైనస్ 2.5. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే 32.5 అనేది మనకు అవుతుంది అనమాట. అంటే ఇది యాక్చువల్ ఏజ్, ఇది మనకి ఇచ్చిన తప్పు ఏజ్ 35. ఓకేనా, అప్పుడు యాక్చువల్గా ఉండాల్సిన సమ్ ఏమవుతుందంటే 22.5x అవుతుంది కదా. అంతే కదా, అంటే మనకు యాక్చువల్గా ఉండాల్సిన సమ్ ఏమవుతుందంటే 22.5x అనేది అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, క్లియరా. అంటే ఇది మనకి వాట్ వి కాల్ ఈ టోటల్ సమ్ ఇది. ఓకేనా, మిస్టేక్ సమ్ అనమాట. అలాగే మనకు యాక్చువల్ సమ్ ఎంత అంటే 32.5x. ఓకే, క్లియరా. ఇప్పుడు చూడండి, చేంజ్ ఇన్ యావరేజ్ అంటే మనకి ఎంత యావరేజ్ చేంజ్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే మనకు యాక్చువల్గా సింపుల్గా చూసినట్లయితే మనకు అంటే ఎవరి ఏజ్ తప్పేసారు ఇక్కడ 38.5 ప్లస్ 40 ఇయర్స్. ఓకేనా, ఇక్కడ 38.5 అలాగే 40 ఇయర్స్ని ఎలా రాశారు చూడండి ఇక్కడ. అంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ అంటే వీళ్ళు యాక్చువల్గా రాసింది ఏంటంటే వాట్ వి కాల్ ఇక్కడ రాసింది ఎంత 78.5 వస్తుంది అనమాట కదా. 40 ప్లస్ 38.5 ఏమవుతుందంటే 78.5 వస్తుంది. ఓకే, దాంట్లోంచి నేను ఏం చేస్తున్నాను అంటే ఒరిజినల్ వాల్యూస్ చేస్తున్నాను అనమాట. అంటే ఒరిజినల్ వాల్యూస్ ఎంత 29, 22. ఓకే, నేను రెండు సపరేట్ చేసాము మన ఫైనల్ ఎంత వస్తుందంటే 27.5. ఓకేనా, అంటే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 27.5 రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇది ఎక్స్ట్రా అనమాట. అంటే ఈ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అమౌంట్ ఇక్కడ ఎక్స్ట్రా రాయడం వల్ల ఏమైందంటే ఈ సమ్ కూడా మనకి ఏమైందంటే పెరిగిపోయింది. ఓకేనా, అంటే యావరేజ్ మొత్తం పెరిగిపోయింది. అర్థమవుతుంది. అంటే ఎక్స్ట్రా ఇంత 27.5 ఇయర్స్ ఎక్కువ రాయడం వలన మనకి ఏమైందంటే ఇక్కడ మొత్తం చేంజ్ అవ్వడం జరిగింది అనమాట. అర్థమవుతుందా. అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇది. అంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్ దేనికి ఈక్వల్ అవుతుంది, సమ్ ఆఫ్ ది టోటల్ వాట్ వి కాల్ మిస్టేకెన్ టోటల్ వాల్యూ మైనస్ యాక్చువల్ టోటల్ వాల్యూ. అప్పుడు దీనికి ఈక్వల్ అవుతుంది కదా, అదే వస్తుంది ఇక్కడ. ఓకేనా, యాక్చువల్గా మనకు సమ్ వాట్ వి కాల్ మిస్టేకెన్ టోటల్ ఏమవుతుంది 35x అవుతుంది. అలాగే మనకు యాక్చువల్ టోటల్ ఏమవుతుందంటే 32.5x అవుతుంది. ఓకే, ఈ రెండు సపరేషన్స్ మనకి ఏం రావాలంటే ఫైనల్గా ఈ ఎక్స్ట్రా అమౌంట్ రావాలి కదా. అంతే కదా, టోటల్ సమ్లోంచి మనం వాటి మిస్టేక్ సమ్లోంచి మనకు యాక్చువల్ సమ్ తీసేసామనుకోండి, ఎంతైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉందో ఎంతైతే ఎక్స్ట్రా ఏజ్ ఉందో అది మనకు వస్తుంది కదా. అందుకే రాశాను అనమాట ఆ కండిషన్ ప్రకారం. అప్పుడు ఏం 35x మైనస్ 32.5x ఏమవుతుందంటే 2.5x అవుతుంది. ఓకేనా,
అప్పుడు 2.5x ఇక్కడ 2.5 యువతలకు వెళ్ళిపోయింది అనుకో, 25 వన్స్ 25, 25 వన్స్ 25 వన్స్ అంటే 25 11 అవుతుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే ఆన్సర్ అంటే ఎంతమంది అక్కడ మీ పర్సన్స్ ఉన్నారంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏమవుతారంటే 11 పర్సన్స్ అవుతారు అనమాట. అర్థమైందా? సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 11% కాబట్టి ఆన్సర్ 1 అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఏమి ఇచ్చారంటే చూడండి ఇక్కడ, ఇఫ్ సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా, చూడండి ఇక్కడ వాట్ ఈస్ సెయింగ్ సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పీ. ఓకేనా? దెన్ ఫైండ్ ద పీ స్క్వేర్ మైనస్ 1. ఓకేనా? అంటే పీ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా సార్లు ఎగ్జామ్ అడగడం జరిగింది అనమాట. చూడండి ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్గా సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పీ అయినప్పుడు సీకన్ తీటా మైనస్ టాన్ తీటా ఏమవుతుందంటే 1/p అవుతుంది అనమాట. ఆ కండిషన్ చేసుకుని మనకు చాలా ఫాస్ట్గా ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఐఎమ్ థింకింగ్ దట్ సీకన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పీ ఆల్రెడీ గివెన్ అనమాట మన క్వశ్చన్లో. మనకి ఏం చేస్తానంటే సీకన్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/p అవడం జరుగుతుంది అనమాట. క్లియరా? అప్పుడు ఏం చేస్తానంటే యాడింగ్ 1 and 2. ఓకేనా? అప్పుడు 1 and 2 యాడ్ చేసి ఏమవుతుందంటే మైనస్ టాన్ తీటా ప్లస్ టాన్ తీటా ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది 2 సీకన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు p ప్లస్ 1/p ఉంటుంది. ఓకేనా? ఈ క్యాన్సిల్ క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి పీ స్క్వేర్ ప్లస్ 1/p ఉంటుంది. ఓకేనా? పీ స్క్వేర్ ప్లస్ 1/p ఉంటుంది. అప్పుడు ఈ 2 సీకన్ తీటా ఉంది కదా, అంటే సీకన్ తీటా ప్లస్ సీకన్ తీటా 2 సీకన్ తీటా అవుతుంది. ఈ 2 ఏం చేస్తున్నానంటే ఇవతల తీసుకొచ్చేస్తున్నాను నేను. అప్పుడు ఏమవుతుందంటే పీ స్క్వేర్ ప్లస్ 1/2p అవుతుంది. ఓకేనా? పీ స్క్వేర్ ప్లస్ 1/2p అవడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా మనకి సీకన్ తీటా వాల్యూ ఏమవుతుందంటే పీ స్క్వేర్ ప్లస్ 1/2p అనేది అవడం జరుగుతుంది అనమాట. ఈక్వేషన్ 1 అనుకోండి దీన్ని. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తానంటే అగైన్ ఈ 2 ఈక్వేషన్స్ ఏం చేస్తున్నాను నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చాం కదా, ఇక్కడ ఫస్ట్ యాడ్ చేసాము, ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇది మైనస్ అయిపోతుంది. ఫైనల్గా మనకి ఏమవుతుందంటే ఈ సీకన్ తీటా క్యాన్సిల్ అయిపోయి మనకు 2 టాన్ తీటా వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అప్పుడు పీ స్క్వేర్ మైనస్ 1/2p అవుతుంది. సేమ్ ఇదే మాది చేసినప్పుడు అయితే మనకి ఫైనల్గా టాన్ తీటా వాల్యూ ఏమొస్తుందంటే పీ స్క్వేర్ మైనస్ 1/2p వస్తుంది అనమాట. బట్ మనకి ఏం కావాలి ఇక్కడ పీ స్క్వేర్, చూడండి మనకు కావాల్సింది ఏంది పీ స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1. ఓకే, మనం పీ స్క్వేర్ మైనస్ 1 కాబట్టి నేను ఫస్ట్ టాన్ చేస్తున్నాను, అంటే రెసిప్రోకల్ చేస్తున్నాను అనమాట. అంటే టాన్ తీటా బై సీకెన్ తీటా. ఓకే, టాన్ తీటా బై సీకెన్ తీటా వేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2p క్యాన్సిల్ అయిపోతుంది. మనం ఫైనల్గా పీ స్క్వేర్ మైనస్ 1 అలాగే పీ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది అనమాట. ఓకేనా? అప్పుడు ఇక టాన్ తీటా బై సీకెన్ తీటా ఏమవుతుంది, యాక్చువల్ టాన్ తీటా ఏమవుతుందంటే సైన్ బై కాస్ అవుతుంది కదా, అలాగే సీకెన్ తీటా ఏమవుతుందంటే 1/cos అవుతుంది కదా. ఇక్కడ కాస్ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మనకి మిగిలిపోయింది ఏంటంటే సైన్. ఓకేనా? సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? అంతే కదా. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు పీ స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్ పీ స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1 అవ్వడం జరుగుతుంది అనమాట. మనకు ఆన్సర్ అదే అవుతుంది అనమాట. చూడండి అక్కడ ఆన్సర్ మనకి ఏదో అవుతుంది కదా. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సైన్ తీటా మనకు ఆన్సర్ అవుతుంది. కొద్దిగా ఫాస్ట్ చేయొచ్చు, ఒక ఐడియా ఉందనుకోండి చాలా ఫాస్ట్ అయిపోతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ది కార్డ్స్ గురించి అనమాట. జియోమెట్రీ చూడండి, 2 కార్డ్స్. ఓకే, 2 కార్డ్స్ ఏబి అండ్ సిడి అవి ఒక సర్కిల్లో కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట, ఈ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. వాట్ ఈస్ ఎ కార్డ్ అండ్ నథింగ్ బట్ ఏ కార్డ్ ఈస్ ఎ లైన్ దట్ జాయిన్ 2 పాయింట్స్ ఇన్ ఎ సర్కిల్. ఒక సర్కిల్లో 2 పాయింట్స్ టచ్ అవుతున్నాయి అనమాట. ఓకే, డయామీటర్ కూడా కార్డే. ఓకేనా? అంటే మనకు సర్కిల్ ఉంది కదా, సర్కిల్లో ఇలా సర్కిల్ ఉన్నప్పుడు ఏవైనా 2 పాయింట్స్ టచ్ అవుతూ మనకు ఏమన్నా ఒక లైన్ పాస్ అవుతుంది అని ఏమని కార్డ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే కార్డ్ ఏమవుతుంది, ఇలా మన డయామీటర్ కార్డ్ అవుతుంది, అలాగే మనకి ఇలా ఎక్కడ గీసినా ఒక కార్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇన్ని కార్డ్స్ అవుతాయి మనకు. అర్థమవుతుందా? ఇలా 2 కార్డ్స్ ఉన్నాయంట, ఒకటి ఏబి ఒకటి సిడి ఉంది. ఈ రెండు మనకి ఎక్కడ మీట్ అవుతున్నాయి, పాయింట్ ఈ దగ్గర మీట్ అవడం జరుగుతుంది అనమాట. ఓకే, పాయింట్ ఈ దగ్గర మనకు ఈ 2 కార్డ్స్ అనేవి మీట్ అవుతున్నాయి. ఓకేనా? ఏఈ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అయినప్పుడు, అలాగే బిఈ ఈజ్ ఈక్వల్ టు 20.25 ఇచ్చినప్పుడు, సిఈ అయినా ఇక్కడ చూడండి కండిషన్ ఇచ్చారు ఇక్కడ, సిఈ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ సేయింగ్ సిఈ ఈజ్ ఈక్వల్స్ టు 3డిఈ. ఫైండ్ ద లెంత్ ఆఫ్ సిఈ. ఓకే, చూడండి ఇక్కడ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే, ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే, ఇక్కడ మనకు ఒక కార్డ్ ఇలా ఉంది, ఏబీ కార్డ్ ఉంది, అలాగే మనకు సిడి కార్డ్ ఉంది. ఓకే, ఈ 2 కార్డ్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఈ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకేనా? బై కార్డ్ అంటే కార్డ్ తీరం ఉందన్నమాట. ఆ కార్డ్ తీరం ప్రకారం ఏమవుతుందంటే, ఈ కార్డ్ ఉంది కదా, అంటే ఈ ఏఈ అండ్ ఈబి. ఓకే, చూడండి ఏఈఈబి ఏమవుతాయంటే ఈక్వల్ టు సిఈఈడి. ఓకే, సిఈఈడికి ఈక్వల్ అవుతాయి. ఓకేనా? మనకు ఇక్కడ ఏఈ వాల్యూ చేశారు ఆల్రెడీ, అలాగే మనకు ఈబి వాల్యూ కూడా ఇచ్చేసారు అనమాట. 12 ఇచ్చేసారు, అలాగే 20.25 ఇచ్చేసారు అనమాట. బట్ సిఈ వచ్చేసి మనకు 3డిఈగా మనకు ఇక్కడ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే సిఈ ఇంటూ ఈడి. ఓకేనా? సిఈ ఇంటూ ఈడి ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఈడి వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ అనుకున్నట్లయితే సిఈ ఏమవుతుంది 3x అవుతుంది. ఓకే, రివర్స్ చేసింది ఇక్కడ చూడండి. అక్కడ ఈడి అంటే ఏమవుతుందంటే ఎక్స్ అనుకున్నట్లయితే మనము, అప్పుడు సిఈ వాల్యూ ఏమవుతుంది 3x అవుతుంది కండిషన్ ప్రకారం.
అర్థమవుతుందా? అంటే ఇది ఎక్స్ అయితే మనకి 3x అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే 3x ఇంటూ ఎక్స్ ఏముంది 3x² అవుతుంది కదా! 3x² అవుతుంది కదా! ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ 3తో క్యాన్సిల్ చేస్తున్నా డైరెక్ట్‌గా 3 4 అంటే 4 ఇంటూ 20.25 ఏమవుతుంది 81 అవుతుంది. ఓకే. 81కి రూట్ ఏమవుతుందంటే మనకు ఈ స్క్వేర్ ఇవతలకి వచ్చేసి రూట్ అవుతుంది కదా! రూట్ ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకు 9 అవుతుందన్నమాట. ఓకే. మనకు కావాల్సింది ఏంది CE కదా! CE అండ్ నథింగ్ బట్ 3x అవుతుంది. ఓకేనా? 3x అవుతుంది కాబట్టి 3 ఇంటూ 9 ఏమవుతుంది 27. ఓకేనా? అంటే 27 మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ 27 మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే కండిషన్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి కండిషన్ CE ఈజ్ ఈక్వల్ టు 3DE. ఓకే. అంటే DE x అయితే మనకు 3 CE ఏమవుతుంది 3x అవుతుంది అన్నమాట. ఓకే. కండిషన్ గుర్తించాలి బాగా. ఈ కండిషన్ గుర్తులేదనుకోండి అప్పుడు క్వెషన్ కొద్దిగా డిఫికల్ట్ అయిపోతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మనకు చూడండి ఇక్కడ మళ్ళీ ఈ ఆల్జీబ్రా క్వెషన్ అన్నమాట. ఓకే. ఇది క్వెషన్ మనకి క్విజ్‌లో ఇస్తున్న ఇదే ప్యాటర్న్‌లో మనకు హోల్ క్యూబ్ ఫార్మ్‌లోను x³ ప్లస్ y³ ప్లస్ z³. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇచ్చేసారు. ఓకేనా? x² ప్లస్ y² ప్లస్ z² ఇచ్చేసారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xy. ఒక రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మనకి దీనికి సంబంధించిన ఫార్ములా ఏముందంటే ఆల్రెడీ మనం చాలా సార్లు ఫార్ములా డిస్కస్ చేసాం. ఈ ఫార్ములా ఒకసారి చెప్తాను చూడండి ఇక్కడ x² చూడండి ఇక్కడ x² ప్లస్ y³ సారీ x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xy ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ y ప్లస్ z అలాగే x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ 3xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. చూడండి ఇక్కడ ఇది మనకి ఇది ఈక్వేషన్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇలాగ రాసుకోవచ్చు లేదా వేరేగా రాసుకోవచ్చు. మళ్ళీ రాసి చాలా ఫాస్ట్ అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి తెలియాల్సిన ఆన్సర్ ఇది కదా! దీనికి ఏం చేయాలి మనకు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది రూట్ ఫర్ దిస్ ఆల్ ద వే. అంటే ఈ వాల్యూ మొత్తం రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. నేను దీన్ని మాత్రం చెక్ చేస్తున్నాను అనమాట. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను ఫస్ట్. ఓకేనా? x ప్లస్ వై మనకు x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇచ్చేసారు ఆల్రెడీ మనకు. మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. ఇక్కడ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఇంకో వాల్యూ ఉంది. xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. ఇది వాల్యూ మనకు లేదనమాట. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తాను అంటే ఇంకొక ఈక్వేషన్ రాసుకున్నాను. ఆ ఈక్వేషన్ ఏమంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. ఓకేనా? ఈ x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏమవుతుందంటే x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2 ఇంటూ xy వైజెడ్ అండ్ జెడ్ఎక్స్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది కదా! అంటే మనకి ఆల్రెడీ x² y² z² మనకి ఆల్రెడీ తెలుసు కదా! ఇచ్చేసారు ఆల్రెడీ. x² ప్లస్ y² z² ఏమవుతుంది 101 అవుతుంది. ఓకేనా? 101 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి x ప్లస్ వై ప్లస్ జెడ్ ఏమవుతుంది 3 ఏమవుతుంది 9. ఇక్కడ మనకి ఇది మొత్తం హోల్ వాల్యూ ఏమవుతుంది 101 అవుతుంది. అలాగే 2 ఇంటూ పర్టికులర్ మొత్తం వాల్యూ మనకు తెలియదు కాబట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా? ఈ 101 యువతలకు వచ్చేసింది అనుకుని ఏమవుతుంది అర్థమవుతుందా? ఈ 101 యువతలకు వచ్చేసి ఏమవుతుంది చూడండి ఇక్కడ పర్టికులర్ సపరేట్ అవుతుంది. అప్పుడు 92 వస్తుంది మనకు. ఈ 92/2 ఎందుకు వచ్చిందంటే ఈ 2 ఇవతలు తెచ్చుకొచ్చేస్తున్నాడు. మల్టిప్లికేషన్ కదా! ఇవతల డివిజన్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ టోటల్ వాల్యూ ఏమవుతుందంటే మనకి ఇక్కడ -46 అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. టోటల్ వాల్యూ మనకు -46 అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఫైనల్‌గా మనకి తీసుకెళ్ళి మనం డైరెక్ట్‌గా సబ్‌స్టిట్యూట్ చేసామనుకో దీంట్లో మనకు ఆన్సర్ ఫైనల్‌గా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. అప్పుడు మనకు x ప్లస్ వై ప్లస్ జెడ్ తెలుసు. అలాగే x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ తెలుసు. మనకు ఇక్కడ ఈ వాల్యూ కూడా తెలిసిపోయింది కదా! సో ఫైనల్‌గా అన్ని సబ్‌స్టిట్యూట్ చేయడం అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ 3 ఎందుకు రాశానంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ 3నే కదా! ఆల్రెడీ ఇచ్చేసారు x ప్లస్ వై ప్లస్ జెడ్ 3. x² ప్లస్ y² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 101. ఓకేనా? అదే చేస్తున్నా ఇక్కడ. ఇక్కడ మనకి ఏమవుతుందంటే వాట్ వి కాల్ ఇక్కడ మనకు x ప్లస్ హోల్ స్క్వేర్ ఉంది అంటే 9 అవుతుంది. ఓకేనా? 9 అవుతుంది. ప్లస్ మనకి ఇక్కడ -3 ఇంటూ -46. ఓకే. ఇక్కడ -46 అప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది. ఫైనల్‌గా మనకి ఏమవుతుందంటే ఈ టోటల్ వాల్యూ ఇక్కడ లోపల వాల్యూ 147 అవుతుంది. 147 ఇంటూ 3 ఏమవుతుందంటే 441 అవుతుంది. 441కి ఇక్కడ మనకు ఈ వాల్యూ వచ్చి 441. ఇక్కడ రూట్ ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ ఇది కాదు. మనకు రూట్ కావాలి కదా! సో ఐఎమ్ వాట్ వి కాల్ రూటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. అంటే స్క్వేర్ ఇక్కడ రెండు సైడ్స్ రూట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే రూట్ 441 అవుతుంది. రూట్ 441 వాల్యూ ఎంత 21 కదా! సో ఫైనల్‌గా దీని రూట్ వాల్యూ ఏమవుతుందంటే మనకు 21 అవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఇది జియోమెట్రీలో ఈ ఫార్ములాస్ మనకి కొన్ని ఫార్ములాస్ అన్నీ బేస్డ్‌గా ఉన్నాయన్నమాట. ఈ ఫార్ములాస్ తెలిస్తే మనకి ఏమవుతుందంటే త్వరగా ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సీజీఎల్ క్వెషన్ కొద్దిగా కాలిక్యులేటివ్‌గా ఉంటాయి. ఈ కాలిక్యులేటివ్‌గా ఉండకూడదు అంటే మనకేందంటే ఒక లాజిక్ అనేది తెలిసి ఉండాలి. లేదంటే మనకు ఖచ్చితంగా ఫార్ములా వచ్చిందనుకోండి కొద్దిగా ఫాస్ట్‌గా అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే మనకు కొద్దిగా లెంతీ అవుతుంది. టైం కొద్దిగా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి ఇక్కడ 12x² మైనస్ 21x ప్లస్ 1 చూడండి ఇక్కడ ఇదేంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రకారం అయితే ఈ 12x² 21x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఇక్కడ మనకు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది? యూ హావ్ టు ఫైండ్ అవుట్ 9x² ప్లస్ 1/16x². ఓకే. 1/16x² ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ. అర్థమవుతుందా? అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది x² ప్లస్ 1/x² ఫార్ములా ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా!
ఎక్స్ ప్లస్ 1/x డిస్కస్ చేసాం కదా, అదే ఫామ్లో ఉందన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే స్క్వేర్ ఫామ్లో ఉంది, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మనం ఈ క్వశ్చన్ అలా కన్వర్ట్ చేసుకోవాలి అనమాట. ఇలా వచ్చిన క్వశ్చన్ మనం సింపుల్గా ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డివైడ్ ద హోల్ ఎక్స్ప్రెషన్ బై ఎక్స్. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎక్స్ ప్లస్ 1/x ఫామ్లోకి వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా, అప్పుడు చూడండి అలా చేస్తున్నాను ఫస్ట్ నేను. ఇప్పుడు చూసినట్లయితే మనకు డివైడింగ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, బోత్ సైడ్స్ ఎక్స్ డివైడ్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఏమొస్తుందంటే 12x, ఇక్కడ మనకి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, -21/1/x వస్తుంది. ఓకేనా, ఇప్పుడు 12x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 21 వచ్చిందా, అంటే ఇక్కడ ఉంచేసాను, బట్ అవతల తీసుకెళ్తే 21 అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను అగైన్, మనకు కావాల్సింది ఈ ఫామ్లో ఉండకూడదు. ఓకేనా, ఇది ఎక్స్ ప్లస్ 1/x ఫామ్లో ఉంటే మన స్క్వేర్ అనేది ఎక్కడ ఉండాలి, చూడండి ఇక్కడ మనకు 9x² ఉంది, 1/16x² ఉంది. అర్థమవుతుంది, 9x² ఉంది, 1/16x² ఉంది. బట్ ఇక్కడ మనం స్క్వేర్ చేసాం అనుకో 12² అయిపోతుంది, ఇక్కడ x² అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ 4తో నేను బోత్ సైడ్స్ని డివైడ్ చేస్తున్నాను అగైన్. ఓకేనా, ఐఎమ్ డివైడింగ్ విత్ 4 ఆన్ బోత్ సైడ్స్. 4తో డివైడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 4తో డివైడ్ చేసిన 12xని, అప్పుడు ఏమవుతుందంటే 3x అవుతుంది. ఓకేనా, 4 3 12 అవుతుంది కాబట్టి. అలాగే దీంతో డివైడ్ చేస్తాను అనుకోండి 4x అవుతుంది ఇక్కడ. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే మనము 3x ప్లస్ 1/4x ఇప్పుడు కరెక్ట్ ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు మనకు ఒకవేళ దీన్ని స్క్వేర్ చేసాం అనుకోండి ఏమవుతుంది, 9x² 16x² అవుతుంది కదా. సో మనకు కావాల్సిన ఈక్వేషన్లోకి వచ్చేసింది. అర్థమవుతుంది, ఇలా మనం కన్వర్ట్ చేసుకుంటే ఆన్సర్ త్వరగా వచ్చేస్తుంది అనమాట. సో కన్వర్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొద్దిగా లాజిక్ ఆలోచించాలి, చూసినట్టే మనకు త్వరగా వచ్చేసారా అనిపించాలన్నమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ చూసి మనకి ఏం ఆన్సర్ కావాలన్నా అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు అదే చేస్తున్నాను ఇక్కడ చూడండి. ఇక్కడ అప్పుడు నేను స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నాను, అంటే a + b హోల్ స్క్వేర్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఇది a² + b² + 2ab ఈజ్ ఈక్వల్స్ టు 21/4 హోల్ స్క్వేర్. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే 9x² + 1/16x² ప్లస్ 3/2 అవుతుంది. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే మనకు 3/2 రావడం జరుగుతుంది అనమాట. ఈ 3/2 అవతల పంపించేసాం అనుకోండి ఏమవుతుంది, 441. ఎందుకు 441 అంటే ఇక్కడ 21² కదా, 441/16 -3/2. ఓకేనా, 3/2 అవుతుంది. ఇప్పుడు 2 సపరేట్ చేసామంటే మనకి ఏమొస్తుంది అంటారు, 417/16. ఓకే, 417/16 రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి యాక్చువల్గా కావాల్సిన ఆన్సర్. ఓకేనా, మనకి 417/16 మనకి యాక్చువల్గా ఆన్సర్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సేమ్ ది సమ్ ఆఫ్ ఎక్స్ వాజ్ డివైడెడ్. చూడండి ఇక్కడ ఒక సమ్ ఉందంట, మనకి ఎగ్జాక్ట్గా ఎంత సమ్మో తెలియదు, మనకు కొద్దిగా అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ వచ్చేసి మనకు డివైడ్ చేస్తున్నారంటే ఎలా డివైడ్ చేస్తున్నారు, 1/3, 1/5, 1/6 అండ్ 1/9. ఓకే, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్, చూడండి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ డి. ఓకే, చూడండి బి అండ్ డి షేర్స్ డిఫరెన్స్ ఎంతంట, 832. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అంటే మనం టోటల్ సమ్ కనుక్కోవాలి ఇక్కడ. ఓకేనా, ఈ బీకి వచ్చిన షేరు అలాగే డీకి వచ్చిన షేర్ ఒక డిఫరెన్స్ ఎంత అంటే మనకు 832 ఇచ్చారనమాట. ఓకే, మనం చూసిన వెంటనే మనం తొందరపడి చూడండి ఇక్కడ మనకు తొందరపడేసి మనకు 1/5x మైనస్ 1/9x సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ 812 అనుకోకూడదు, 832 అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది. ఫ్రాక్షన్ ఫామ్లో రేషియోస్ ఈక్వల్ ఖచ్చితంగా అలా కావాలన్నమాట. సో ఫ్రాక్షన్ ఫామ్ నుంచి మనం నెంబర్ ఫామ్లోకి మార్చుకోవాలి ఈక్వేషన్ని. అప్పుడు మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రేషియోస్ వస్తాయి అనమాట. లేదంటే మనకు కష్టం అయిపోతుంది. ఓకేనా, ఇది ఏం చేస్తుంది ఇక్కడ ఐఎమ్ డూయింగ్ ఎల్సిఎం. ఓకే, ఎల్సిఎం చేస్తున్నాను ఏ నెంబర్స్కి, ఇక్కడ ఉంది కదా ఈ వాట్ వీకాల్ ఇక్కడ 3కి, ఇంకా 5కి, 6కి, 9కి ఎల్సిఎం చేస్తున్నాను. ఎల్సిఎం ఎంత వస్తుందంటే మనకు 90 వస్తుంది అనమాట. సో ఎల్సిఎం ఎంత వస్తుంది, నాకు 90 వస్తుంది. ఒక ఈ 90 ఎల్సిఎం వచ్చింది కదా, ఇప్పుడు వాల్యూ డివైడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, 90ని 3తో డివైడ్ చేస్తాం మనకి ఎంత వస్తుంది, 30. అంటే దీని వాల్యూ 30 అవుతుంది. ఓకే, అలాగే దీన్ని డివైడ్ చేస్తాం అనుకోండి 5తో, అప్పుడు ఏమవుతుందంటే 18 వస్తుంది. 18 5 90 కదా, 33 90, 18 5 90. ఓకేనా, 15 6 90. ఓకేనా, 9 10 90. ఓకేనా, అంటే ఈ రేషియోస్ వచ్చి మనకి ఏమవుతుంది 30:18:15:10. ఇవి ఎగ్జాక్ట్ రేషియోస్ అనమాట. లేదా మనకు అలాగే వేసామనుకోండి కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది అనమాట. సో తప్పు వస్తుంది ఆన్సర్. ఇలా మనం కన్వర్ట్ చేసిన తర్వాత చేస్తే మనకు కొద్దిగా ఈజీ అవుతుంది ఆన్సర్. ఓకేనా, మనకు కావాల్సింది ఏంది, బి మైనస్ డి కదా, అంటే బి అంతా 18. ఓకేనా, 18x అనుకోండి. అలాగే మనకి డి ఏమవుతుంది 10x అనుకోండి, 10 అనుకో పి వాట్ కాల్ ఒక మనకి ఎలిమెంట్ అనుకోవచ్చు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది 18 - 10 ఏమవుతుందంటే మనకి 8 అవుతుంది. 8 వాల్యూ వచ్చేసి మనకు 832. అర్థమవుతుందా, 8 వాల్యూ మనకి 832 అయినప్పుడు మనకు ఇక్కడ ఆ పీ వాల్యూ వాటి ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే మనకు ఈ 832/104. ఓకేనా, ఈ 832/104 చేసామనుకునే ఏమవుతుంది మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ అర్థమవుతుందా, ఇక్కడ చూడండి అప్పుడు ఏమవుతుందంటే 104 అవుతుంది పీ వాల్యూ, అంటే ఒక ఎక్స్ వాల్యూ. అండ్ టోటల్ ఇంటూ ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ కౌంట్ చేయాలన్నమాట. కౌంట్ చేయాలంటే ఇక్కడ ఉన్నాయి కదా, అంటే 30 + 18 + 15 + 10 మొత్తం ఏమవుతుందంటే వాట్ వీ కాల్ 73 అవుతుంది. అంటే 73 పార్ట్స్. ఒక పార్ట్ వాల్యూ 104 అయినప్పుడు 73 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకు టోటల్ సమ్ అవుతుంది అనమాట. 2 మల్టిప్లై చేస్తే మనకు విల్ గెట్ 7592. ఓకే, 7592 వస్తుంది అనమాట. ఇది మనకు కావాల్సిన ఆన్సర్.
ఓకేనా, దట్స్ ఇట్. చూసిన వెంటనే మనం ఈజీ ఆన్సర్, ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ. బట్ ఇదంటే ఇక్కడ మనకు జస్ట్ డైరెక్ట్గా వాల్యూస్ వేయకూడదు అనమాట. ఓకే, డైరెక్ట్ వాల్యూస్ వేయకూడదు, కొద్దిగా జాగ్రత్తగా చూసి వేయాలి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఏరియా ఆఫ్ ది ఫీల్డ్ ఇన్ షేప్ ఆఫ్ రెగ్యులర్ హెక్సాగన్. ఓకే, రెగ్యులర్ హెక్సాగన్ ఉన్నటువంటి ఒక షేప్లో ఉందన్నమాట. దీని ఏరియా వచ్చేసి మనకు 2400√3 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. దెన్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఫీల్డ్ అట్ 16.8 మీటర్ పర్, ఓకే 16.80 పైసా. ఓకేనా, అంటే 16 రూపీస్ అనమాట. 16 రూపీస్ 80 పైస్ పడుతుందండి ఒక మీటర్కి. అలాగే మనకు ఎన్ని మీటర్స్ ఉంటుందంటే మన సింపుల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది పెరీమీటర్. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది పెరీమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మనకు ఈ పెరీమీటర్తో మనకు ఈ టోటల్ వాట్ వి కాల్ ఫెన్సింగ్ కాస్ట్ మల్టిప్లై చేస్తే మనకు టోటల్ కాస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, దాన్ని తెలియాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెగ్యులర్ హెక్సాగన్ తెలియాలన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెగ్యులర్ హెక్సాగన్ ఫార్ములా ఏమంటే చూడండి, ఇక్కడ ఏం ఫార్ములా ఏమవుతుంది? 3 × √3/2 a స్క్వేర్ అవుతుంది అనమాట. 3 × √3/2 × a స్క్వేర్ అవుతుంది. ఓకే, రెగ్యులర్ హెక్సాగన్. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఫైనల్గా? చూడండి ఏమవుతుంది ఇక్కడ ఫైనల్గా ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ఇచ్చేసాను అనమాట. 2400√3, ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, అలా మన 3 ఇక్కడ 2400 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకి ఏమవుతుందంటే 800 ఉంటుంది. 802 ఏమవుతుందంటే 1600 అవుతుంది అనమాట. ఓకే, a² = 1600 వస్తుంది అనమాట. ఈ 1600కి రూట్ చేస్తే ఏమవుతుందంటే మన ఫైనల్గా 40 రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, 40 రావడం జరుగుతుంది. మనకి ఏ అనేది వాల్యూ అంటే మనకు ఒక సైడ్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. మన టోటల్గా ఎన్ని సైడ్స్ ఉంటాయి ఇక్కడ? 6 సైడ్స్ ఉంటాయి కదా. అంటే హెక్సాగన్ అంటే ఎన్ని? హెక్సా అంటే మీన్ 6 కదా. అంటే హెక్సాగన్ అంటే 6 సైడ్స్ ఉన్న పాలిగాన్ అనమాట. ఓకే, 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే 6 × a, ఒక సైడ్ వచ్చేసి మనకు ఆల్రెడీ 4 ఇచ్చేసారు. 6 × 4 ఏమవుతుందంటే 240. ఓకే, టోటల్ ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడ మనకు? లెంత్ ఉందంటే 240 మీటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఒక మీటర్ కాస్ట్ ఎంత అని చెప్పారు ఇక్కడ ఆల్రెడీ? 16.80 పైసా అవుతుంది అనమాట. అంటే మనకి ఏముందంటే 16 రూపాయల 80 పైసలు అవుతుంది. మనకు టోటల్గా మనం మల్టిప్లై చేసామనుకో 240తో విల్ గెట్ ఆన్సర్ అనమాట. అది మనకు 4032 రావడం జరుగుతుంది అనమాట. మల్టిప్లై చేసి మనకు 4032 రావడం జరుగుతుంది అనమాట. అది మనకు ఆన్సర్ ఎగ్జాక్ట్. ఓకేనా, దానికి ఆన్సర్ ఏమవుతుంది? 4032 అవుతుంది అనమాట, ఎగ్జాక్ట్ ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ ప్లేసెస్ A and B ఆర్ 444 కిలోమీటర్స్. చూడండి ఇక్కడ 144 కిలోమీటర్స్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ 144 కిలోమీటర్స్ ఉందన్నమాట. అంటే డిస్టెన్స్ బిట్వీన్ A and B. ఓకేనా, ఏకి బీకి మధ్య డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నారు ఇక్కడ? 144 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. ఓకేనా, 2 కార్స్ మూవ్ అవుతున్నాయంట సైమల్టేనియస్గా ఫ్రమ్ ఏ నుంచి ఒకటి, బి నుంచి ఒకటి. ఓకేనా, ఒకవేళ అవి రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే, ఓకేనా, ఒకవేళ సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే దే మీట్ ఆఫ్టర్ 12 అవర్స్. ఓకే, 12 అవర్స్ తర్వాత మీట్ అవుతాయంట. బట్ ఇఫ్ దే మూవ్ టువార్డ్స్ ఈచ్ అదర్ మీట్ 9/8 అవర్స్. ఓకేనా, అంటే చూడండి ఇక్కడ సేమ్ డైరెక్షన్లో అయితే 12 అవర్స్ దగ్గర మనకు మీట్ అవుతాయంట. అలాగే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తే మనకి ఏమవుతుందంటే 9/8 అవర్స్ దగ్గర మీట్ అవుతాయంట. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది కార్. చూడండి ఇక్కడ మనకు ఇలా ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ అప్పుడు మనకు గుర్తులాంటి టాపిక్ ఏమంటే రిలేటివ్ స్పీడ్. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏమవుతుందంటే మనకు 2 కార్స్ స్పీడ్ యాడ్ అవుతుంది. ఓకేనా, అదే మనకు సేమ్ డైరెక్షన్ అనుకోండి, 2 కార్స్ స్పీడ్ సపరేట్ అవుతుంది అనమాట. ఈ 2 లాజిక్ గుర్తుంచుకోవాలి. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే 2 ఒకే ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అదే మనకు సేమ్ డైరెక్షన్ వస్తుంటే మనకు మైనస్ అవుతుంది అనమాట. ఇదొక లాజిక్ గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే మన కాన్సెప్ట్ తెలుసు కదా, డిటిఎస్ ఫార్ములా తెలుసు కదా. అండ్ డిటిఎస్ ఫార్ములా ఏంటంటే పైన డి ఉంటుంది. ఓకేనా, టీ ఓకే ఎస్. ఓకేనా, మనకు స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం. ఓకేనా, మన టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. క్లియర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమవుతుందంటే చూడండి ఇక్కడ నేను ఏమనుకున్నానంటే ఐఎమ్ థింకింగ్ స్పీడ్ ఆఫ్ ఫాస్టర్ కార్ ఈజ్ V1. ఓకే, స్పీడ్ ఆఫ్ స్లోవర్ కార్ ఈజ్ V2. ఓకేనా, ఇప్పుడు చూడండి రెండు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి కదా. రేడియస్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ వెళ్ళడం ఏమవుతుంది? రేడియస్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ అప్పుడు ఏంటంటే సబ్ట్రాక్ట్ చేయాలి. V1 - V2 రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తే సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకేనా, V1 - V2. ఇక్కడ చూడండి ఫాస్టర్ కార్ V1 కదా, అంటే ఫాస్ట్లోంచి మైనస్ చేయాలన్నమాట. స్పీడ్ ఇప్పుడు మైనస్లో ఉన్నాయి కదా, సో ప్లస్లో ఉండడం కోసం V1 - V2 అవుతుంది అనమాట. క్లియర్. ఇప్పుడు ఏమవుతుందంటే V1 - V2 అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే స్పీడ్ కదా V1 V2 అనేది. ఓకే, స్పీడ్ మనకి ఏమవుతుందంటే డిటిఎస్ ఫామ్లో అయితే మనకి ఏమవుతుందంటే స్పీడ్గా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అంటే స్పీడ్ అంటే మనకి ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ బై టైం అవుతుంది కదా, అంటే మనకి ఏం చేయాలి? ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ మనకు 144 కిలోమీటర్స్. ఓకేనా, 144 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇక్కడ మనకు 144 కిలోమీటర్స్. మనకు టైం ఎంత? 12 అవర్స్. ఓకేనా, రెండు ఒకే ఫామ్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మనం డివైడ్ చేయొచ్చు అనమాట. 144/12 ఏమవుతుందంటే 12² 144 కదా, అప్పుడు మనకు ఇది వాటర్ స్పీడ్ ఏమవుతుంది? 12 వచ్చేస్తుంది అనమాట. క్లియర్. నెక్స్ట్ సేమ్ ఇంకో కండిషన్ ఇచ్చారన్నమాట. ఆ కండిషన్ ఏమంటే ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, ఈ కండిషన్ ఏంది? ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చారు. ఇక్కడ మనకు V1 + V2 అవుతుంది. ఓకే, క్లియర్. V1 + V2 అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే
మనకు సేమ్ డిస్టెన్స్ సేమ్గా ఉంది అక్కడే, బట్ ఇక్కడ టైం అనేది మారిపోయింది అనమాట. 9/8 అవర్స్ అవుతుంది ఇక్కడ. ఓకే, 9/8 అవర్స్ అవుతుంది. రివర్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకు 144 ఇంటూ 8/9 అవుతుంది. ఓకేనా, 9 1 9 16 అలాగే మనకు సింపుల్గా 16 ఇంటూ 8 ఏమవుతుందంటే 128. ఓకేనా, బట్ కండిషన్ ఏమవుతుందంటే V1 మైనస్ V2 ఈజ్ ఈక్వల్స్ టు 12, V1 ప్లస్ V2 ఈజ్ ఈక్వల్స్ టు 128. ఈ రెండు క్వశ్చన్ని యాడ్ చేసామనుకోండి, ఈ రెండు ఈక్వేషన్స్ని, అప్పుడు ఏమవుతుందంటే V2 క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్, అంటే V2 మనకి ఏమవుతుందంటే క్యాన్సిల్ అవడం జరుగుతుంది. V2 క్యాన్సిల్ అవుతుంది. మనకు V1 రెండు యాడ్ చేస్తాం అనుకోండి 2V1 అవుతుంది. అలా ఈజ్ ఈక్వల్స్ టు 12 ప్లస్ 128 అంటే 140. ఓకేనా, 140/2 ఎందుకు వచ్చింది, ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 వల్ల తీసుకొచ్చామనుకోండి ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది. అప్పుడు ఫైనల్గా మనకు V1 అంటే V1 ఏంది, సింప్లీ ఫాస్టర్ కాదు కదా, సో V1 వాల్యూ ఏమవుతుందంటే మనకు 170 km/h అవుతుంది అన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకు 70 km/h అవుతుంది. సో ఆప్షన్ ఏ అవుతుంది అన్నమాట ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చేస్తే మనకు 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి క్లియర్గా. క్వశ్చన్ చాలా పెద్దగా ఉందని భయపడద్దు, బట్ ఆన్సర్ మాత్రం కొద్దిగా ఈజీగానే ఉంటుంది. చూడండి ఇక్కడ A ప్లస్ B ప్లస్ C డినోట్స్ 8%, 7%, డొనేట్ 7%, 9%. ఒక డొనేట్ చేస్తున్నారంటే వాళ్ళ శాలరీలోంచి ఎంత పర్సెంట్ చారిటబుల్ ట్రస్ట్కి 8% ఒకరు, 7% ఒకరు, ఒక 9% ఒకరు డినోట్ చేస్తున్నారంట. ఇక్కడ మన కండిషన్ చూడండి, కండిషన్ చాలా ఇంపార్టెంట్. కండిషన్ ఏమంటే సాలరీస్ ఆఫ్ A అండ్ B ఆర్ సేమ్. చూడండి ఇక్కడ, అంటే AB సాలరీస్ రెండు సేమ్ అంట. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ డొనేషన్స్ ఈస్ 259. అంటే ఏ డొనేషను బి డొనేషను డిఫరెన్స్ ఎంత ఉందంట, 259 రూపీస్ డిఫరెన్స్ ఉందంట. మనకు లాజిక్ 1 అంటే ఇద్దరి శాలరీస్ సేమ్, బట్ డొనేషన్లో మాత్రం డిఫరెన్స్ ఉంది కొద్దిగా. ఓకేనా, క్లియర్. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టోటల్ డొనేషన్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 1185 అంటే 1185 రూపీస్ అనేది మనకు ఎక్స్ట్రా ఉందంట, మోర్ దాన్ సి. ఓకేనా, సి కన్నా ఎక్కువ ఉంది. అంటే వీళ్ళిద్దరు ఇచ్చిన డొనేషన్ అనేది వీడికన్నా 1185 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉందంట, ఎవరికన్నా సి కన్నా. క్లియర్. ఇప్పుడు చూడండి మనకు అడిగిందంటే ద టోటల్ క్వశ్చన్ బాగా మెడికల్ పెట్టేస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ ఏమో ద టోటల్ డొనేషన్ ఆఫ్ ఏ అండ్ సి ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ సాలరీ ఆఫ్ ఏ. చూడండి ఇక్కడ టోటల్ డొనేషన్ ఆఫ్ ఏ అండ్ సి ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ సాలరీస్ ఆఫ్ ఏబిసి. మన టోటల్ సాలరీస్ అంటే టోటల్ సాలరీస్లో ఈ ఏసీ డొనేట్ చేసిన అమౌంట్ అనేది ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాను అనమాట. చాలా కొద్దిగా డెప్త్ వెళ్తున్నాడు క్వశ్చన్లకి. మనం అన్ని చేయాల్సి వస్తుంది అనమాట. కొద్దిగా ఎంత అవుతుంది ఆన్సర్ ఇది. చూడండి ఇక్కడ ఏమవుతుందో చూడండి ఆన్సర్. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ వాట్ వి కాల్ ఇక్కడ మనము ఫస్ట్ ఏంటంటే 8% కదా, 8% ఆఫ్ ఎక్స్ ఈజ్ మైనస్ 7% ఆఫ్ ఎక్స్ అగైన్. ఎందుకంటే ఇద్దరు శాలరీస్ ఒకటే కదా, అంటే ఏ శాలరీ బి శాలరీ రెండు ఒకటే కదా. వీళ్ళతో మన డిఫరెన్స్ ఏం చెప్పారు, వాళ్ళు ఇచ్చిన డొనేషన్ డిఫరెన్స్ ఎంత 259. ఓకే, ఈక్వేషన్ డైరెక్ట్ రాసుకోవచ్చా. మనం ఈక్వేషన్ ఎక్కువ చెప్పాను ఇంకా ఎక్కువ లెంత్ అయిపోతుంది. డైరెక్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ 8% ఆఫ్ ఏ శాలరీ మైనస్ 7% ఆఫ్ బి శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈజ్ ఈక్వల్ 259 అంట. అంటే ఇద్దరు డొనేషన్ చేసిన అమౌంట్లో డిఫరెన్స్ ఎంత అంటే 259 రూపీస్. ఓకేనా, అంటే ఇద్దరు శాలరీస్ ఈక్వల్, అందుకే 2 ఎక్స్ రాశాను అనమాట. ఓకే, ఇద్దరు శాలరీస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్ రాసుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే 8x మైనస్ 7x/100 ఈజ్ ఈక్వల్స్ టు 259 రూపీస్. అలాగే మనకు 1x ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుందంటే సింపుల్లీ 8 మైనస్ 7 అంటే మనకు 1x అవుతుంది కదా. 1x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే అంటే ఎక్స్ వాల్యూ అంటే శాలరీ ఎంత అవుతుంది, ఏ శాలరీ ఎంత అంటే 25,900. అలాగే బి శాలరీ కూడా శాలరీ ఏమవుతుందంటే 25,900 అవుతుంది అనమాట. క్లియర్. ఇప్పుడు చూడండి ఇక్కడ శాలరీ ఆఫ్ ఏబి. ఓకే చూడండి ఇక్కడ వాట్ వి కాల్ ఇక్కడ ఏబి శాలరీ వాట్ డొనేషన్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 1,185 మోర్ దాన్ సి. అంటే ఇక్కడ మనకి ఏబి వాట్ వి కాల్ తక్కువ ఉందన్నమాట. ఎవరికన్నా ఇచ్చిన డొనేషన్ కన్నా సి ఇచ్చే డొనేషన్ ఎంత తక్కువ ఉంది, ఇంత తక్కువ ఉందన్నమాట. అంటే ఈక్వేషన్ ఇలా అవుతుంది కదా, అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 1,185 ఈజ్ ప్లస్ సి అవుతుంది కదా. అగైన్ ఇప్పుడు కండిషన్ రాస్తున్నాను. ఏం కండిషన్ అంటే టు ఫైండ్ అవుట్ ది వాట్ ఇస్ శాలరీ ఆఫ్ సి. ఓకే, శాలరీ సి శాలరీ కనుక్కోవాలి కదా మనం ఇక్కడ. అలా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం ఈక్వేషన్ రాస్తున్నాను అంటే ఇక్కడ నేను డొనేషన్ ఆఫ్ ఏ ప్లస్ డొనేషన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1,185 ప్లస్ డొనేషన్ ఆఫ్ సి. ఓకే, డొనేషన్ ఆఫ్ సి ఉంది కదా, ఈ డొనేషన్ ఆఫ్ సికి ఈక్వల్ అవుతుంది. అంటే పైన ఈక్వేషన్ రాస్తున్నాను బట్ ఎక్స్పాండ్ చేస్తున్నాను కింద. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే సేమ్ అగైన్ అవుతుంది. అంటే 15x/100 ఈజ్ ఈక్వల్స్ టు 1,185 ప్లస్ 9/100 ఇంటూ సి రాస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ శాలరీ ఈక్వల్ కాదనమాట, ఇద్దరు శాలరీ ఈక్వల్ కదా. సో డైరెక్ట్ ఎక్స్ రాసేసుకోవచ్చు ఇక్కడ. క్లియర్. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 25,900 అవుతుంది కదా. సో అదే రాస్తున్నాను అనమాట. 15 ఇంటూ 25,900 ఇక్కడ డివైడ్ చేసి ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఈ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 3,885 వస్తుంది మైనస్ 1,185 వస్తుంది. ఓకేనా, ఫైనల్గా ఏమవుతుందంటే మనకి ఇక్కడ
ఈ యొక్క 9తో మనం సింపుల్‌గా 27,000 వస్తుంది ఇక్కడ. 27,000 మీన్స్ 2,700 వస్తుంది. ఈ 2,700ని ఈ 9తో మల్టిప్లై వాటితో క్యాన్సిల్ చేసామనుకోండి. వాటికల్ 3 వస్తుందన్నమాట. ఈ 100 మల్టిప్లై చేస్తే ఫైనల్‌గా మనకు ఈ సి యొక్క సాలరీ ఎంత వస్తుందంటే 30,000. సి సాలరీ ఎంత 30,000. ఓకే. ఏ సాలరీ వచ్చేసింది. ఓకే. బి సాలరీ వచ్చేసింది. అలాగే సి సాలరీ కూడా మనకు వచ్చేసిందన్నమాట. సో ఫైనల్‌గా మనం ఏం చేయొచ్చు ఇక్కడ టోటల్ డొనేషన్స్ చూడండి ఇక్కడ. అంటే ఇతను సి అనే పర్సన్ ఎంత డొనేషన్ ఇస్తున్నాడు అంటే 7% కదా. అంటే 7% ఎంత డొనేషన్ అది ఇచ్చేది. సారీ 9% కదా. 9% డొనేషన్ ఎంత ఇస్తున్నాడు అతను 2,700 ఇస్తున్నాడు అనమాట. ఓకే. అతను ఇచ్చే డొనేషన్ ఎంత 2,700 డొనేషన్ ఇస్తున్నాడు. క్లియర్. ఇక్కడ ఇతను 2,700 డొనేషన్ ఇస్తున్నాడంటే ఇతనిలోంచి మనకు సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ఎంత 1,185 రూపీస్ సబ్ట్రాక్ట్ చేసామనుకోండి. అంతే కదా. ఇతని సాలరీలోంచి 1,000 వాట్ వి కాల్ 1,185 సబ్ట్రాక్ట్ చేసామనుకో మనకి ఏమొస్తుంది ఫైనల్‌గా వీళ్ళొక సాలరీ వాట్ వి కాల్ డొనేషన్ వస్తుంది కదా. ఎవరి డొనేషన్ వస్తుంది మనకు ఏబీ డొనేషన్ వస్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది మనకు మనకి వాల్యూ ఏమొస్తుందంటే 1,1515 వస్తుందన్నమాట. టోటల్ డొనేషన్ ఏమవుతుందంటే 4,215 అవుతుంది. ఓకే. ఈ టోటల్ డొనేషన్ 4,215 కదా. ఇప్పుడు మనకు ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు 80,000 అవుతుందన్నమాట. 80,000 అప్రాక్సిమేట్‌గా ఎంత అవుతుంది ఇక్కడ మనకు 80,000లో మనకు 4,200 అనేది అప్రాక్సిమేట్‌గా 5% కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే. ఇది ఆల్రెడీ ఇప్పుడు లెంత్ అయిపోయింది. మనము డైరెక్ట్‌గా ఆన్సర్ చూసాం అర్థమైపోతుంది. ఇది అప్రాక్సిమేట్‌గా మనకు 4,000 ఉంది. ఓకే. 4,500 దగ్గర ఉందన్నమాట. సో మన టోటల్ అమౌంట్ ఎంత ఉందంటే ఇక్కడ మనకు 80,000 ఉందన్నమాట. ఓకేనా. 25,000 ఇతని సాలరీ 25,900 మళ్ళీ 25,900 ప్లస్ మన 30,000 ఏమవుతుందంటే 81,000 అవుతుందన్నమాట అప్రాక్సిమేట్‌గా. 81,000 చూసినట్లయితే మనకు డైరెక్ట్ ఆప్షన్ చూసినట్టే అన్ని డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. అంటే 81,000లో మనకు 4,000 సంథింగ్ అనేది ఏమవుతుందంటే 5% కన్నా ఎక్కువ అవుతుందన్నమాట. సో 5% కన్నా కొద్దిగా ఎక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 6% ఛాన్స్ లేదు. ఓకే. 6% ఖచ్చితంగా కాదనమాట. సో 6% కాదు, 7% కాదు. ఖచ్చితంగా ఆన్సర్ అయిపోద్దంటే 50 అంటే 5% కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. ఓకే. 10% అయితే మనకు 8,000 రావాలి. అంటే 8,000 హాఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 5% కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే 4,000 సంథింగ్ వచ్చింది కాబట్టి మనకు వాల్యూ. అర్థమైందా. మనకు కొద్దిగా అప్రాక్సిమేషన్ కొద్దిగా ఈజీ అవుతుంది. ఆన్సర్ ఈజీ అవుతుందన్నమాట. సో ఇది ఆ వేలో వెళ్తే కొద్దిగా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా ఎక్కువ చేసాము ఆల్రెడీ ఇక్కడ. సో అందుకని చెప్పేసి మనకు డైరెక్ట్‌గా అప్రాక్సిమేషన్ చేసుకొని కొద్దిగా ఆన్సర్ ఈజీ అయ్యే ఛాన్స్ ఉంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ద 4 men and 6 women can complete a certain piece of work in 5 days. చూడండి ఇక్కడ 4 men 6 women. ఓకేనా. 4 men అలాగే 6 women ఒక వర్క్ ఇన్ 5 days కంప్లీట్ చేస్తారంట. ఓకేనా. వెరాస్ 3 men and 4 women కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 7 days. ఓకే. ఇది 2 ఒకే వర్క్ బట్ టైం అని ఇక్కడ ఈ యొక్క కేటగిరీ మారిపోతుందన్నమాట. ఉమెన్ మెన్ వాళ్ళ రేషియో మారిపోతుంది. ఓకేనా. అండ్ హౌ మెనీ men should assist 25 women to complete the 1/2 times the same work in 5 days. ఓకేనా. 5 డేస్‌లో ఓకే. 5 డేస్‌లో వర్క్ కంప్లీట్ అయిపోవాలి. ఎంత వర్క్ కంప్లీట్ అవ్వాలంటే ఇంతకుముందు చేసిన వర్క్ ఉంది కదా. ఆ వర్క్ కన్నా 1/2 అంటే 2.5 టైమ్స్ ఎక్కువ అనమాట. ఓకే. 2.5 టైమ్స్ ఎక్కువ ఉన్న వర్క్ ఒక 5 డేస్‌లో 25 ఉమెన్స్ ప్లస్ ఎంతమంది మెన్స్ ఉంటే కంప్లీట్ అవుతుందని అడుగుతున్నాను. క్వశ్చన్ అర్థమైందా. అంటే ఈ 25 ఉమెన్స్‌కి ఎంతమంది మెన్స్ కావాలి. ఓకేనా. అడుగుతున్నారనమాట. క్లియరా. ఇక్కడ చూడండి మనం ఎలా చేసి దీనికి ఆన్సర్ అంటే సింపుల్‌గా వాట్ వి కాల్ మనకి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ చూడండి ఇక్కడ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మెన్ బై ఉమెన్ ఇంటూ టైం. ఓకే. నెంబర్ ఆఫ్ మెన్ బై ఉమెన్ ఇంటూ టైం అవుతుంది. అంటే ఎంతమంది మనుషులు ఉన్నారు కదా వాళ్ళ రేషియోస్ టైం మల్టిప్లై చేసామనుకోని మనకి ఏమొస్తుంది టోటల్ వర్క్ అనేది రావడం జరుగుతుంది అనమాట. క్లియరా. ఇక్కడ చూడండి ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ నేను కండిషన్ ప్రకారం రాస్తున్నాను. ఈ కండిషన్ ఏమి 5 into 4 men plus 6 women. ఓకేనా. 5 into 4 men plus 6 women ఈజ్ ఈక్వల్స్ టు ఇంక 5 డేస్ అనమాట. ఓకేనా. ఈ 5 డేస్ ఓకేనా. 4 men and 6 women ఈజ్ ఈక్వల్స్ టు 7 days 3 men and 4 women. ఓకేనా. 2 ఈక్వలే కదా. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 5 మల్టిప్లై చేసాం అనుకోండి. ఓకేనా. 5 × 20m అలాగే 30w ఈజ్ ఈక్వల్స్ టు 21m ప్లస్ 28w. అప్పుడు కండిషన్ ఏమవుతుందంటే m ఈజ్ ఈక్వల్స్ టు 2w అవుతుంది. క్లియర్. m ఈజ్ ఈక్వల్ టు 2w అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ అగైన్ చెప్తున్నా వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ అంటే ఏమవుతుంది ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ చేసిన వర్క్ ఓకే. దేనికి ఈక్వల్ కావాలంట 1/2 టైమ్స్. ఓకేనా. యాక్చువల్ వర్క్ కన్నా 1/2 టైమ్స్ ఎక్కువ కదా సేమ్ వర్క్ కన్నా. అర్థమవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ వర్క్ కనుక్కోవాలంటే ఏంటంటే మెన్ బై ఉమెన్ ఇంటూ 5 డేస్. ఓకే. అయితే ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు జస్ట్ 5 డేసే కదా. అర్థమవుతుందా. ఈ 5 డేస్ ఎంత వర్క్ చేయాలి ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటూ 5 వేస్తున్నాను. అంటే m/w అవుతుంది. ఓకేనా. m/w
డబ్ల్యూ అవుతుంది. ఇక్కడ ఎం ప్లేస్లో ఏం చేస్తున్నానంటే ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ అని వాట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను 2W. ఓకే, 1m ఈజ్ ఈక్వల్ టు 2W కదా. అప్పుడు ఏమైంది 2W బై W ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5/2 ఇంటూ 4 ఇంటూ 2W. ఇక్కడ 4 ఇంటూ W ఎందుకంటే M ఎందుకంటే 2W కదా, ప్లస్ 6W. ఓకే, ఫైనల్గా ఏమవుతుంది చూడండి ఇక్కడ ఇటువంటి క్యాన్సిల్ చేస్తున్నాను, డబ్ల్యూడబ్ల్యూ క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకేనా, డబ్ల్యూడబ్ల్యూ క్యాన్సిల్ చేస్తే మనకు 2 మిగిలిపోతుంది. అంటే మనకి 2 మెన్స్ నుంచి టూ ఉమెన్స్ నుంచి ఒక ఉమెన్ పోతే ఎంతమంది ఉమెన్స్ ఉంటారు అక్కడ, 1 ఉమెన్ ఉంటారు. మనం డైరెక్ట్గా డబ్ల్యూడబ్ల్యూ క్యాన్సిల్ చేసి టూ మిగిల్చుకోకూడదు, ఎందుకంటే తప్పు అయిపోతుంది. ఇక్కడ మన ఇక్కడ మెన్ అనమాట, పర్సన్స్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనకు 2 ఉమెన్స్ ఉంటారు ఇక్కడ, ఇక్కడ ఒక ఉమెనే ఉన్నారు. ఒక ఉమెన్ క్యాన్సిల్ చేస్తే మనకు ఒక ఉమెన్ మిగిలిపోతారు అనమాట. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఇక్కడ డైరెక్ట్ ఎందుకంటే 2 క్యాన్సిల్ చేయకూడదు, డబ్ల్యూడబ్ల్యూ క్యాన్సిల్ చేయకూడదు, ఒక ఉమెన్ మిగిలిపోతారు ఇక్కడ. అప్పుడు మనకి ఇంటూ 5 అవుతుంది W ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు క్యాన్సిల్ చేసామంటే ఫైనల్గా ఏమవుతుందంటే 35 ఉమెన్ వస్తుంది అనమాట. ఓకే, వర్క్కి ఎంతమంది ఉమెన్ కావాలి ఇక్కడ మనకంటే మనకు వాట్ వి కాల్ 35 ఉమెన్స్ కావాలి. 35 ఉమెన్స్ అని మనకు కావాల్సిన 25 ఉమెన్సే. ఓకే, టోటల్గా మనకు అందరూ ఉమెన్స్ వర్క్ చేస్తే ఎంత టైం పడుతుందంటే ఎంతమంది కావాలంటే మనకి ఇక్కడ 35 ఉమెన్స్ కావాలన్నమాట. బట్ ఇక్కడ 35 ఉమెన్స్ అవసరం లేదు, మనకు ఆల్రెడీ 25 ఉమెన్స్ ఆల్రెడీ చెప్పేశారనమాట. సో దాని బేసిస్ చూసినట్లయితే మనకు ఏమవుతుంది చూడు ఇక్కడ, దాని బేసిస్ చూసినట్లయితే మనకు 25 ప్లస్ 10 ఉమెన్ అవుతారు. ఓకే, 10 ఉమెన్ బదులు మెన్ రావాలంటే ఎంతమంది కావాలంటే మనకు ఒక మెన్ ఈజ్ ఈక్వల్ టు 2 మెన్స్ కదా. అంటే 10 మెన్స్కి ఎంతమంది మెన్స్ ఈక్వల్ అవుతారంటే 5 మెన్సే. ఎందుకంటే ఇక్కడ మనకు ఉమెన్స్ అయితే 10 మెంబర్స్ కావాలి 5 డేస్ కంప్లీట్ చేయాలంటే. బట్ మెన్స్ ఎంతమంది అవసరం అంటే ఇక్కడ 5 మంది అవసరం. అర్థమవుతుంది. ఇక్కడ ఈక్వేషన్ ఫస్ట్ వచ్చింది మనకి, ఈక్వేషన్ ఎఫిషియన్సీ బాగా వచ్చింది కదా. ఇక్కడ M ఈజ్ ఈక్వల్ టు 2W అని చెప్పేసి దాని బేసిస్ కొని ఇక్కడ 10 ఉమెన్స్ అయితే ఎంతమంది మెన్స్ కావాలంటే మనకు 5 మెన్స్ అవసరం అనమాట. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 72 degrees. ఓకేనా, యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 72 degrees, యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 44 degrees. సైడ్ BC ఈజ్ ప్రొడ్యూస్డ్ 2D. ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ B అండ్ యాంగిల్ ACD మీట్ అట్ E. ఓకేనా, ఫైండ్ అవుట్ ది వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ది వాట్ వి కాల్ ఇక్కడ BEC యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు అనమాట. చూడండి ఎట్లా డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. మనం డయాగ్రామ్ వచ్చారు అలాంటి చూడండి ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏబిసి ఇలా ఉందన్నమాట. ఏబిసి ట్రయాంగిల్లో మనకి యాంగిల్ B ఇచ్చారు, యాంగిల్ C ఇచ్చారు. ఓకేనా, బట్ ఏంటంటే యాంగిల్ వాటి సైడ్ BC ప్రొడ్యూస్ టు D. ఓకే, బీకి ప్రొడ్యూస్ చేస్తుందంట. అలాగే మనకు వాటి కాల్ బైసెక్టర్ ఆఫ్ B. ఓకేనా, అండ్ బైసెక్టర్ ఆఫ్ ది యాంగిల్ ACD. ఓకే, ఈ రెండు బైసెక్టర్స్ ఏమవుతారంటే దే ఆర్ మీటింగ్ అట్ పాయింట్ E. ఓకేనా, దెన్ ఫైండ్ ది యాంగిల్ ఆఫ్, ఇక్కడ మనకు యాంగిల్ ఫామ్ అవుతుంది, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయని చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి మనం, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఏ. సింపుల్ మెథడ్ అనమాట. ఏంటంటే 3 సైడ్స్ మనకు 180 కావాలి. ఓకేనా, 180 కావాలంటే 180 మైనస్ 72 ప్లస్ 44. సీనా 72 ప్లస్ 44. ఇప్పుడు ఇది 180 మైనస్ టోటల్ ఏమవుతుందంటే 64 అవుతుంది అనమాట మనకు. ఓకేనా, టోటల్గా మనకి ఏమవుతుంది 64, అంటే యాంగిల్ ఏమవుతుంది అంటే మనకు 64 అవుతుంది. ఓకే, ఇలా బైసెక్టర్ థీరం ఏంటంటే బైసెక్టర్ ప్రాపర్టీ ప్రకారంగా మనకి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది సింపుల్గా A/2 అవుతుంది అనమాట. యాంగిల్ మనకి ఆపోజిట్ సైడ్ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ ఏముంటుందో ఆపోజిట్ సైడ్ ఉండే యాంగిల్, ఇంకో మిగిలిపోయిన యాంగిల్, ఇది ఎంత యాంగిల్ ఉంటుందో దాంట్లో హాఫ్ ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట ఈ యాంగిల్ అనేది. గుర్తుంచుకున్న బాగా, ఈ బైసెక్టర్ ప్రాపర్టీలో 2 బైసెక్టర్స్ దీని ఆపోజిట్ యాంగిల్ ఉంటుంది కదా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ B ఉంది, ఇక్కడ యాంగిల్ C ఉంది. ఈ యాంగిల్ B యాంగిల్ C కాకుండా ఇంకొక యాంగిల్ ఉంటుంది కదా, ఈ యాంగిల్ ఎగ్జాక్ట్గా హాఫ్ అనే వాల్యూ మనకు ఈ యొక్క బైసెక్టర్కి వచ్చే యాంగిల్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా, అదే యాంగిల్ ప్రాపర్టీ అనమాట. దాని ప్రకారం ఏమవుతుందంటే A/2 అవుతుంది. ఏ వాల్యూ 64 అయింది, అంటే A/2 అనేది 32 అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 32 అవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈరోజుకి ఈ వీడియోలో మనకి నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.